హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి వైజాగ్లో ఉన్న ఫేమస్ ప్లేస్లో ఒకటైన సబ్మెరీన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం. మన ముందు అయితే ఉంది. లోపలికి వెళ్ళి టికెట్ ప్రైస్ ఆ డీటెయిల్స్ అయితే అన్నీ తెలుసుకుందాం. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళకపోయాం. ఇప్పుడు మనం చూస్తుంది వైజాగ్ బీచ్ రోడ్. అంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇలానే రైట్ సైడ్ తిరిగితే మీకు మొత్తం సముద్రం అయితే కనబడుతుంది. ఇలానే రైట్ సైడ్ తిరిగితే మీకు సబ్మెరీన్ మ్యూజియం అయితే ఉంటుంది. ఆ మ్యూజియం దగ్గరికి అయితే వెళ్దాం. వెళ్తూ ఉంటే ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి. ఇలా రాగానే మీకు బీచ్ వ్యూ అయితే కనబడుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఐఎన్ఎస్ మనకు కుర్సురా మ్యూజియం అని అయితే ఉంటుంది. సబ్మెరీన్ మ్యూజియం అక్కడ రాసి అయితే ఉంది చూడండి. ఈ సబ్మెరీన్ మ్యూజియం దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోయినా చూడండి. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఆ స్టేట్ వచ్చేసి మన టికెట్ కౌంటర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాటర్ అయితే అందుబాటులో ఉంటాయి, చూసుకోండి. ఇవైతే చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నడుచుకుంటే కొంచెం ముందుకు వచ్చేసింది టికెట్ కౌంటర్ ఉంటుంది. 100 రూపీస్. యాక్చువల్గా ఇక్కడ 3 మ్యూజియాలు ఉంటాయి. హెలికాప్టరు, ఏరోప్లేను, సబ్మెరియన్. సింగిల్ తీసుకుంటే 300. అన్ని కలిపి ఒకే దగ్గర తీసుకుంటే మీకు 200లో వచ్చేస్తుంది. ఇప్పుడే మనం మ్యూజియం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ ఐఎన్ఎస్ సబ్మెరీన్ మ్యూజియం వచ్చేసి సుమారు మన ఇండియన్ నేవీలో మనకు సుమారు ఎంత 31 సంవత్సరాలు అయితే సేవలు అందించింది. ఇప్పుడే మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. అటు సైడ్ మొత్తం మనకు సముద్రం చూడండి. ఇగో అక్కడ వచ్చేసి బాంబు అయితే ఉంటుంది, మీకు నెక్స్ట్ చూపిస్తా. ఈ మెట్లు ఎక్కి మనం ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఎంట్రన్స్. ఇదంతా ఏంటంటే మనకు రియల్ సబ్మెరీన్ అన్నట్టు. ఇప్పుడే లోపలికి వచ్చినాం. లోపలికి రాగానే చూడండి మొత్తం మిషనరీసు ఎలా వర్క్ చేశారు అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. మొత్తం మిషనరీసే ఉన్నాయి చూడండి లోపల. ఇక్కడ ఒక మనిషి అయితే ఉన్నాడు చూడండి. బాంబుస్ ఇవన్నీ సైడ్లకు. ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఆ పైన కూడా చూడండి ఆల్మోస్ట్ మొత్తం మిషన్లే కనబడుతున్నాయి మనకు. అయితే మనకు ఈ సబ్మెరీన్ వచ్చేసి మనకు రష్యన్ వాళ్ళు అయితే తయారు చేశారు. 1900 మనకు సుమారు 69 ఆ టైంలో అయితే వాళ్ళే తయారు చేశారు. మన నావీలో అయితే ఆ టైంలో ఏరింది. 1970లో ఏరింది. 71లో మనకు ఇండో పాక్ యుద్ధం వచ్చినప్పుడు చాలా క్రూషియల్ పాత్ర వహించిందట ఈ సబ్మెరీన్. మనం అక్కడికి వెళ్ళి ఇటు వచ్చినాం చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. చాలా పెద్ద సబ్మెరీన్. ఇక్కడ చూడండి సైనికులు కూర్చున్న ప్లేస్ ఉంది చూడండి. లైబ్రరీలా ఉన్నట్టు చూడండి. వాళ్ళ డ్రెస్సులు బాగుంది కదా. ఆల్మోస్ట్ మొత్తం మిషనరీస్ బాంబ్సే ఉండేటట్టున ఇలా. ఇక్కడ కూర్చున్నారు ఒకరు ఆపరేట్ చేస్తున్నట్టున్నారు చూడండి. ఇదంతా మనకు ప్రపంచంలోనే 2వ సబ్మెరీన్ మ్యూజియం. మన ఆసియా ఖండంలో మొదటిది. ప్రపంచం మొత్తం 2 ఉన్నాయి. మన ఆసియా ఖండంలో అయితే ఒకటే ఉంది. ఇది ఒకటే సబ్మెరీన్. 31 సంవత్సరాలు అందించింది. ఇక్కడ పడుకునే ప్లేస్ చూడండి. ఇదిగో 31 సంవత్సరాలు మనకు సేవలు అందించిన తర్వాత రిటైర్ తీసుకున్నాక మనకు 2001లో మ్యూజియంగా అయితే మార్చారు. ఇక్కడ పడుకునే ప్లేస్ చూడండి. చూడండి చాలా పెద్ద సబ్మెరీన్. ఇక్కడ వచ్చేసి టిఫిన్లు లంచ్ చేయనీకి ఉండే ప్లేస్ చూడండి. ఇక టిఫిన్ చేస్తారు సైనికులందరూ. మిగతాది మొత్తం ఆల్మోస్ట్ అన్ని బాంబులు అవివే ఉన్నాయి. మనం సినిమాలో కూడా చూస్తుంటాం చూడు, గాజీ సినిమాలో మనకు క్లియర్గా చూపించారు. ఇది రియల్ సబ్మెరీన్. రాసినవి చూడండి ఏంటి అన్నది క్లియర్గా. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ పడుకునే ప్లేస్ ఉంది చూడండి. 2 పడుకోవచ్చు ఈజీగా. లాకర్స్ ఉన్నాయి అందులో. ఇదేదో మొత్తం తిప్పేదానిలాగా ఉన్న చూడండి. ఇట్లా రౌండ్గా ఉంచండి. ఇగో మొత్తం మీకు ఆలు చూడండి. మొత్తం మిషనరీసే కనబడుతున్నాయి. పైపులని అన్ని వైర్సు. మన ఇండియన్ నేవీలో 31 సంవత్సరాలు పనిచేసింది చూడండి సబ్మెరీన్. ఫస్ట్ సబ్మెరీన్ మన భారతదేశానికి. ఇక్కడ ఏదో కిందికి ఉన్న చూడండి. ఇలా ఎక్కితే పైకి వెళ్ళొచ్చు చూడండి. ఇక మనం పైకి పోనీయరు కానీ పైకి వెళ్ళొచ్చు. ఇలా పైకి వెళ్ళి చూడవచ్చు మనం. క్లోజ్ చేసిరు ఇప్పుడు. ఇటు సైడ్ చూడండి అన్నిట్లా మనకు తిప్పేటివే ఉన్నాయి చూడండి. పైకి కిందికి కావాలన్నప్పుడు ఇవన్నీ తిప్పుతారు. మనం సినిమా చూసి ఉంటే గాజీ సినిమా అర్థమవుతుంది. సేమ్ ఇలానే ఉంది. అలా క్లియర్గా మనకు చూపించారు. ఇక్కడ చూడండి ఒకసారి. అన్ని మిషన్స్ టైమీ తిప్పేటివే ఉన్నాయి. ఇక్కడ ఏదో రూమ్లా ఉంది కానీ ఇందులో కూడా మిషనరీసే ఉన్నాయి అన్ని.
మా రియల్ సబ్మెరీన్ అనేది చూస్తున్నాను నేనైతే. ఇక్కడ అండర్ గ్రౌండ్కి ఏదో ఉంది అక్కడ. ఇక్కడ కూడా ఉంచండి కింది దిగనీకి. కింద మీద ఉంది. ఇక్కడేమో చేస్తుండు తెలియట్లేదు ఏం చేస్తారు అన్నది. అది రాసింది క్లియర్గా అయితే. ఇలానే ముందుకు వస్తే ఇది కూడా పడుకునే ప్లేసు. ఇది డ్రెస్సా? డ్రెస్ కాదు, ఏంటిదో ఉంది ఇక్కడ. రాసినాయి అన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు మనం క్లియర్గా 1 by 1 చూసుకుంటూ. అక్కడ ఏ మిషనరీ రాసింది. ఇక్కడ అన్నేమో డబ్బాలు ఉన్నాయి. ఇది కిచెన్. ఇడ్లీలు వేస్తున్నట్టయితే చూపిస్తారు చూడండి చెఫ్. ఇక్కడ కూడా నడిపేది. అక్కడి నుంచి కింది దిగాలనుకుంటా. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని మిషన్సే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసిన కిచెనే. ఇలా కిందికి అయితే వెళ్ళిపోదాం. ఇలా కిందికి వెళ్తూ ఉంటే చూడండి ఇటు సైడ్ మిషనరీస్ ఏమో టైం సెట్టింగు అన్నీ అవే ఉన్నాయి. కిందికి మెట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోదాం. చిన్న ఉంది ప్లేస్ అయితే. పైకేళ్ళు ఉన్నాయండి, పైపులాగా ఉన్నాయండి కింద చూడండి. ఆల్మోస్ట్ ఇలా మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ మొత్తం మిషనరీస్ అవే ఉన్నాయి చూడండి. అసలు మనుషులు ఉండడానికి తక్కువ ప్లేసు. ఆల్మోస్ట్ మొత్తం మిషనరీసే. ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద మిషనరీస్ ఉన్నాయి. ఛార్జింగ్కి సంబంధించింది ఉన్నట్టున్నా చూడండి. ఇక్కడ ఇందులో ఏంటంటే మనకు బాంబులు ఫిట్ చేస్తారు. ఈ వాటర్లో ఏంటంటే లోపలికి వెళ్ళగలుగుతుంది కింది దాకా, మళ్ళీ పైకి కూడా రాగలుగుతుంది అన్నట్టు. ఎక్కడి నుంచైనా బాంబులు కరెక్ట్ నిర్దేశించిన ప్లేస్కు వెళ్ళి పేల్చగలుగుతుంది సబ్మెరీన్. మరొక ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూస్తూ వస్తున్నాం చూడండి. ఆల్మోస్ట్ ఎంత పొడుగుంది చూసిరుగా, చాలా పొడుగుంది. మనకు వెళ్తూనే ఉన్నాం చూడండి. చాలా పెద్ద సబ్మెరీన్. మరొక ప్లేస్కి అయితే వచ్చేసినాం అలానే చూస్తూ. ఇక్కడ 2-3 బెడ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇంత పెద్ద సబ్మెరీన్లో నాకు తెలిసి ఒక 10-20 మంది ఉండొస్తుందో అంతే. పైన కూడా ఉన్నాయి చూడండి ఇట్లా తిప్పేటి అన్ని సెట్టింగ్స్ అనుకుంటా. ఇక తిప్పుకుంటా సెట్ చేసిన కొద్దీ పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. ఇలా లాస్ట్కి వచ్చేసినాం మేము. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి చూసుకుంటూ మనం ఇటు వచ్చేసినాం. చాలా పెద్దదంటే పెద్దది చూడండి. ఆసియా ఖండంలో మొదటిదట. ఇక ఇక్కడి నుంచి నేనైతే బయటకి అయితే వచ్చేస్తున్నా. ఇది మ్యూజియం అనడానికి కూడా లేదు, పేరు పెట్టాం కానీ రియల్ సబ్మెరీన్ అన్నట్టు. దానికి సంబంధించిన సమ్మిడ్ అవునా చూడండి, ఎయిర్ బాటిల్. ఇది బాంబు అనుకుంటా చూడండి. ఇది సబ్మెరీన్ యొక్క విశేషాలు. వైజాగ్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.